ప్రజలకు చెప్తుంటే కేసులు ఇది రాజకీయం బెదిరించో లేదంటే ప్రలోభ పెట్టో లేదంటే ఆస్తులు ధ్వంసం చేస్తామనో కేసులు పెట్టి ఏదో రకంగా లాక్కుంటున్నారు కదా. సరే ఇది శాశ్వతం కాదుగా అంట నేను. ఇప్పుడు మీరు లాక్కున్నది శాశ్వతం కాదు, అభిమానంతో ఉండేది శాశ్వతం. అభిమానంతో ఉండేది శాశ్వతం. ఏదో లాక్కొని మీ వైపున లాక్కున్నారనుకోండి, వాళ్ళు చెప్పే వెళ్తారన్న నా కేసులు పెడుతున్నాడు, నేను ఈ కేసులకి నా ఫ్యామిలీని బెదిరిస్తా ఉన్నారు, నా ఆస్తులని ధ్వంసం చేస్తున్నాడు, వ్యాపారాలను నాశనం చేస్తున్నాడు, ఒక 2 సంవత్సరాలు నన్ను వదిలేయండి అని చెప్పి కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. మర్చిపోయి మీ ఎమ్మెల్యే మీద కూడా, అవును, మా ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ మీద, ఆయన కూడా మీద కూడా బాగా లోకేష్ గారి మీద పోస్ట్ పెట్టాడని ట్విట్టర్లో. ఇది ఈ పేకాట క్లబ్బులు అన్నింటి నిర్వహణకు సంబంధించి లోకేష్ హస్తం కూడా ఉందని పెట్టాడని కేసు పెట్టారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద. అంటే అంత దయనీయమైన పరిస్థితులు ఉంది. ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడని ఎమ్మెల్యే మీద కేసు పెట్టాం బైసా ఇక్కడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటి పోస్టులు మరి లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? అలా అనుకుంటే తెలంగాణలో హైడ్రా గురించి ఎంతమంది ఏ రకంగా మాట్లాడారు, మూసీ గురించి ఎంతమంది మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇట్లా అయితే. కానీ అసలు ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మాట్లాడినవి, లేదంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మాట్లాడిన వదిలేండి, బహిరంగంగా వీడియోలు మాట్లాడినప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? అవును. సో వీళ్ళు కేసులే పరమావధిగా పోతున్నారు. సో ఎంతమంది మీరు 2019 నుంచి 24 వరకు మనిషి కదిలితే భయపడేటట్టు చేశారు, అందువల్లే మేము కూడా అదే. అందుకనే సార్ డైరెక్ట్గా కూర్చొని ఒకటి బోషిడి, ఒకటి చెప్పులు చూపించి తంతాను, ఒకటి పీకలు బిసికి చంపేస్తాను, ఒకటి మహిళలను మగతాన్ని చూపిస్తాను ఒకడు. ఇది మేము నిజంగా కేసులు పెట్టి వాళ్ళని ఏదిస్తే ఇంత బరితెగించి మాట్లాడగలిగేవాళ్ళు. వాళ్ళు ఇష్టాంరీతిగా ఈ విధంగా భయపడిపోయారు అసలు. 4 ఏళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలానే మాట్లాడుతూ వచ్చినప్పుడు మాట్లాడడానికి భయపెట్టాలనే చూడలేదు. మేము భయపెట్టాలని చూస్తే నిజంగా భయపడేవాళ్ళేమో. మేము అసలు ఆలోచన చేయలే. మా నాయకుడు ఒకటే చెప్పేవాడు, మనం ప్రజలకు మంచి చేసుకుంటా పోతా ఉన్నాం కదా, వాళ్ళు గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటే లైట్ తీసుకుని అంటాడు. మనం అటన్నిటికి ఎందుకు సమాధానాలు చెప్పాలని, మనం అర్థవంతంగా చెబుదాం, సబ్జెక్ట్తో చెబుదాం అంటాడు. అవును. అందుకనే కదా ఇప్పుడు నిన్న మా నాయకుడు ప్రెస్ మీట్ పెడితే మరి రిటర్న్లో పెట్టమండి, కౌంటర్గా వచ్చి మేము 2.5 గంటల పాటు మేము అడిగినటువంటి ప్రశ్నలకి ప్రశ్న 2 సమాధానం చెప్పమనండి. 164 మంది ఉన్నారు కదా, ఒకళ్ళేమో ఉప్పము కదా, అది ఉప్మా కదా, ముఖ్యమంత్రి అసలు ఉప్మా కదా సార్, ఉప ముఖ్యమంత్రి ఉపము అంటాం కదా. అవును. వాళ్ళు రాస్తారు కదా సార్ ఈనాడులో వైకాపా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయరు, వైకాపా అని రాస్తారు కదా, అందుకని ఓపాము అని రాస్తున్నారు కదా. మరి ఆయన నుంచి ప్రెస్ మీట్ పెట్టమనండి. 30,000 మంది మహిళలకు సంబంధించి ఇప్పుడు అదే నోటితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. షర్మిల గారు రోజుకో ప్రెస్ మీట్, ఆవిడ మీడియా ముందుకు రావటం కానీ లేకపోతే ఆవిడ చేసే వ్యాఖ్యల్ని కానీ ఎక్కడా తిప్పికొట్టలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టించుకోవట్లేదంట. ఎందుకని? కూడా ఆయన ఒకసారి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతూ కూడా ఆయన అన్నారు, 1.5 ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళ గురించి కూడా నేను ఎందుకు మాట్లాడాలి అవసరం. బట్ అది కేఏ పాల్ గారు కూడా వస్తాడు, వచ్చి మా మీద ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ కేఏ పాల్కి గారికి షర్మిల గారికి తేడా ఉందిగా. ఆయనది ప్రజాశాంతి పార్టీ. పార్టీల గురించి వద్దు, పోనీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నా కూడా మరి ఆవిడ వచ్చి సార్, ఆమె ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2014 2014లో 0, 2019లో 0, 2024లో 0, అసెంబ్లీలో 0, పార్లమెంట్లో 0 వచ్చిన పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కదా. 3 ఎలక్షన్స్లో వరుసగా 0 సీట్లు వచ్చినటువంటి పార్టీకి అధ్యక్షురాలు. ఆమె విమర్శ చేస్తే మేము వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లీస్ట్ ఆవిడ మాట్లాడిన దానికన్నా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నయ్యగా ఉన్న ఆయన మీద చేసిన విమర్శల కన్నా ఆన్సర్ అయితే రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో 3 ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమికి ఇండైరెక్ట్ మద్దతుగా షర్మిల గారు పనిచేస్తున్నారు. సో వీళ్ళతో మాట్లాడిన ఒకటే కదా. డైరెక్ట్గా కూటమికి సమాధానం చెప్పినా షర్మిలకు సమాధానం చెప్పినా ఒకటే కదా. ఆవిడ అట్లా ఏం లేదుగా. బడ్జెట్ మీద, అలొకేషన్స్ మీద, బడ్జెట్ మీద 2 నిమిషాలు మాట్లాడి 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి ఎవరన్నా అపోజిషన్ మీద మాట్లాడతారా, అధికార పార్టీ మీద మాట్లాడతారా? చేయమని దీక్ష చేయమనండి, అమ్మవందనం ఎందుకు ఇవ్వట్లేదు నువ్వని, ఈ అప్పుల మీద ఎందుకు అప్పులు చేస్తున్నావు అని నిలదీయమనండి. మరి 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి తప్పుడు కోతలు కూసావు కదా పవన్ కళ్యాణ్. ఇదే అడుగుతున్నాను షర్మిల గారిని, ఏం పవన్ కళ్యాణ్ తప్పుడు కోతలు కూసావు 30,000 మంది అని చెప్పి అసెంబ్లీలో, మరి 30,000 మంది కాదు 30 మంది అని ఎందుకు చెప్పారని చెప్పి మాట్లాడమనండి. రంగులకు సంబంధించి 4,800 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి తప్పుడు కోతలు, తప్పుడు రాతలు రాశారు కదా పవన్ కళ్యాణ్. ఇదే చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు మీరు 4,800 కోట్లు కాదు 80 కోట్లు దానికి సంబంధించి అయింది, అవి కూడా పంచాయతీలకు సంబంధించి వాళ్ళ నిధుల నుంచే ఏటానికి తీయటానికి రెండింటికి దానికి సంబంధించే అని చెప్పి మీరే లెక్కలు చెప్పారు కదా. మరి సిద్ధం సభలకి ఏదో ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్ళి దానికి బకాయిలు ఉన్నాయని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు మరి అదే అసెంబ్లీలో మళ్ళీ మీరే వివరణ ఇచ్చారు కదా, అప్పులకు సంబంధించి తప్పుడు కోతలు కూశారు కదా. మళ్ళీ దాని మీద అడగాలి కదా. ఏమా అడగకుండా లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతామేంటి? మాట్లాడితే ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఇక ఆమె మీద రోజు మేమే మాట్లాడాలి. 0 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు మనం 3 సార్లు కదా వరుసగా, వాళ్ళు ప్రాతినిధ్యం ఏం లేదు కదా. ఇక్కడ ప్రాతినిధ్యం లేని పార్టీల గురించి మనం ఎందుకు? కనీసం ఒక అసెంబ్లీ గెలిచుంటే దానికి ఒకవేళ విమర్శ అయితే మాట్లాడచ్చు. సరే, వెంకటరెడ్డి గారిని ఫైనల్గా అడుగుతున్నా, 100 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి మీరు? అదేంటి అట్లా? ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా, మైనస్ అలా మైనస్ అని చెప్పేసి 0 మార్కులు వేయటం కూడా వీళ్ళకి ఇదే. మరి మీ గవర్నమెంట్ ఇచ్చుకుంటారా అన్ని మార్కులు? సార్ మా గవర్నమెంట్లో మొదటి 5 నెలల్లో ఏం జరిగిందో, వీళ్ళ గవర్నమెంట్లో మొదటి 5 నెలల్లో ఏం జరిగిందో టాలీ చేసి చూడండి. మేమేమి ఇచ్చాం 5 నెలల్లో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసాం. మొదట వచ్చిన 5 నెలల్లోనే వాలంటీర్ రిక్రూట్మెంట్ అయింది, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రిక్రూట్ అయింది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చింది మొదటి 5 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీశారు, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సో మేము వచ్చిన మొదటి 5 నెలల్లోనే మద్యం పాలసీకి సంబంధించి మాకు మంచి పాలసీతో తీసుకురావాలి, ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నాం. ఈరోజు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు మొదటి 5 నెలల్లో తీసుకొని వచ్చారు. ఇక్కడ మీకు గమ్మత్తు అయింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు ఈరోజు చంద్రబాబు నాయుడు, ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇసుక ప్రైవేటు, మద్యం ప్రైవేటు, స్కూళ్ళు ప్రైవేటు, కాలేజీలు ప్రైవేటు. ఇప్పుడు రోడ్లకు సంబంధించి రోడ్లన్నీ గవర్నమెంట్ రోడ్లన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాడంట. సో ఇంకంతా ప్రైవేట్ వ్యక్తులకే. ఒక అసెంబ్లీ రోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, అసెంబ్లీ అని సచివాలయం అన్ని మిగిలిన అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి. సో ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. లేదంటే CEO అనుకోండి దానికి. స్కూళ్ళు, కాలేజీలు, ఎవరన్నా మెడికల్ కాలేజీలు, పోర్టులు కడితే 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. పోర్టులు ప్రైవేటు అంట. అంటే అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే నువ్వు గవర్నమెంట్ ఎట్లా నడుపుతున్నావు అంటారు, నువ్వు నడుపుతున్న ప్రైవేట్ సామ్రాజ్యం అంటారు కదా. అప్పుడు ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళి సార్ ఎవరైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్లోకి రావాలని కోరుకుంటాం. ఉన్న గవర్నమెంట్కి ప్రైవేట్ పరం చేస్తానంటే మరి 5 నెలల్లో అద్భుతంగా ఇంకేం జరిగిందంటారు? ఇదే కదా అద్భుతం అంటే. సో ఎక్కువ రోజులు ఉండదు, ఈ పాలనకి ఎక్కువ రోజులు నడిచేటటువంటి పరిస్థితి లేదు. మీరే అన్నారు 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కదా జమిలీ వచ్చేస్తుంది కదా అని. మీరు కూడా రెడీగా ఉన్నారా జమిలీకి? సార్ ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతే ప్రజలకు అంత మంచి జరిగింది.